హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాల్మిక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇది లాస్ట్ ఇయర్ ఒక సండే అనమాట. పెడదాం అనుకుంటే అంతే పోతుంది. మార్నింగ్ అయితే పులిహోర చేశాను. ఇంకా ఆ రోజు మా మామయ్య వస్తే ఇలా బూందియాను చక్రాలు తీసుకొచ్చారు. వాటితో పాటు మటన్ కూడా తీసుకొచ్చారనమాట. ఇంక ఈ మటన్ అయితే వండాలి. అంతకుముందు అయితే నాకైతే వచ్చేది కాదు మటన్ వండడం. ఈ మధ్య అయితే కొంచెం చేస్తున్నాను అప్పుడప్పుడు, అందుకని కొంచెం వస్తుందన్నమాట చేయటానికి. అంతకుముందు అయితే మటన్ చేయాలంటే నాకు భయం వేసేది, అది బాగాలేకపోతే ఎలా ఏంటి అని. ముందుగా అయితే కొంచెం మసాలా అయితే అన్నీ కలిపి పెట్టుకున్నాను. ఇంక ఇందులో గ్రేవీ కోసం అని చెప్పేసి టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ అయితే వేస్తున్నాను. మటన్ కర్రీలో మామూలుగానే గ్రేవీ తక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి కొంచెం గ్రేవీ అయితే వస్తుంది. మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా అయితే వేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది, వాటర్ ఎక్కువ పోయాలన్నమాట. కొంచెం ఫ్రీగా ఉండే గిన్నె అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు అవి వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకున్నాను. ఇదైతే ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తర్వాత మటన్ మనం ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, అదైతే ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలపాలన్నమాట, మసాలా కొంచెం ముక్కలకు పట్టేటట్టు. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట. మా పాప మార్నింగ్ డాన్స్ క్లాస్కి వెళ్ళి వస్తుంది. సండే రోజు తనకి డాన్స్ క్లాస్ ఉంటుందన్నమాట. వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ అయితే డాన్స్లు వేసి చూపిస్తుంది. ఏదో ఒక డాన్స్ తనకి బాగా వస్తుందంట, కానీ అది వేయనియట్లేదంట. మమ్మీ చెప్పు, నేను కూడా అది వేస్తానంటుంది. సరేలే వేసి చూపించంటే ఇంకేవో కొన్ని స్టెప్స్ అయితే వేస్తుందన్నమాట. అంటే తను రెగ్యులర్గా వెళ్ళలేదు కదా, మధ్యలో కొంచెం గ్యాప్స్ రావటం వల్ల కొంచెం మధ్యలో అలాగా మిస్టేక్స్ అయితే వస్తున్నాయి. ఇంకా వాళ్ళకైతే స్నానాలు అయితే చేపించాను. ఇంకా మా బాబు ఏంటంటే సండే వచ్చిందంటే చాలా ఏదో ఒక బొమ్మలు అడుగుతూనే ఉంటాడు. ఇంక ఈరోజు ఏంటంటే ఇంక మటన్ ఒకటే సరిపోదు, మా ఆడపడుచు వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పి 1 కేజీ చికెన్ కూడా తెప్పించాము. ఇంకా మటన్ అంటే కొంతమంది తినరు కదా, అందుకని చెప్పేసి ఇంకా అది కర్రీ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. చికెన్ అయితే కొంచెమే అనమాట, ఇంకా అది కూడా ఉడికిపోయిందనమాట. ఇంకా ఆ రైస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా మటన్, చికెన్ అంటే ఉల్లిపాయ, నిమ్మకాయ ఇవి కామన్ కదా. ఇంకా మజ్జిగ కూడా చేశాను, ఎందుకంటే నాన్ వెజ్ తిన్నప్పుడు కొంతమంది ఏంటంటే పెరుగన్నం తినరు అనమాట, మజ్జిగ తాగడానికి ఇష్టపడతారు. అందుకని మజ్జిగ అయితే చేసి పెట్టాను. ఇంకా పిల్లల కోసం నెయ్యి కూడా అనమాట. మా పిల్లలు ఉప్పు కారం చాలా తక్కువ తింటారు. ఇంకా వాళ్ళకి ఏదన్నా ముక్కలు అవి కూడా ఏం తినరు, కొంచెం గ్రేవీ లాంటిదైతే కలుపుతాను. ఇంకా వాళ్ళేమో ఫోన్లు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు రాలేదని చెప్పేసి అడుగుతున్నారు, ఏంటమ్మా వదిన వాళ్ళు ఇంకా రాలేదు అని. వస్తారులే అంటే ఇంక మా బాబు ఇక్కడ నాతో అయితే ఆడుకుంటున్నాడు అనమాట. ఇంక ఇద్దరం అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. తర్వాత ఇంక మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. ఇంకా పిల్లలకి పిల్లలే ఫ్రెండ్స్ కదా, ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళు అయితే ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి ఇంకా 1 అయితే అయిందనమాట. సరేలే ఇంకా లంచ్ చేసేసి అయితే కూర్చుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా లంచ్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అన్నీ ఒక చోట అయితే పెట్టుకున్నాను. ఇంకా కిచెన్లో ఏంటంటే గ్యాస్ కట్ మీద అక్కడ బండ మీద పెట్టామనుకో నుంచొని అన్నీ అటు ఇటు అట్లా పెడుతూ ఉండాలి. అందుకని చెప్పేసి అందరూ ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే ఇలా కింద పెట్టుకొని చుట్టూ కూర్చుంటాము. ఇంకా కింద కూర్చోలేని వాళ్ళు పైన అట్లా కూర్చుంటూ ఉంటారు. ఇంక ఇక్కడైతే నేను కూర్చొని పెట్టిస్తూ ఉన్నాను. ఇంక మా ఆడపడుచేమో అందరికీ ప్లేట్లు ఇస్తూ ఉందన్నమాట. ఇంకా వాళ్ళందరూ తిన్నాక లాస్ట్లో నేను మా ఆడపడుచు తిన్నాంలే అనుకున్నాము, ఎందుకంటే అందరూ ఒక్కొక్కసారి ఏంటంటే ఇక అందరం చుట్టూ కూర్చొని తింటాం, కాకపోతే ఇంకా ఎంగిల్ చేత్తో పెట్టడం అట్లా ఎందుకు అని చెప్పేసి ఇంకొక ఇద్దరం అయితే ఇప్పుడు ఇంకా అట్లా ఉంటాము. ఇంకా మా ఆడపడుచు వాళ్ళిద్దరు కూడా సర్లే మన ముగ్గురం లాస్ట్లో తిందాంలే అంటే ఇంక ముందైతే ఇంకా అందరు పిల్లలకి అందరికీ పెట్టేసి ఇస్తున్నాము. ఇంకా వాళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా అవి సర్దేసి ఇంకా మేము కూడా అయితే తిన్నాము. ఇంకా చికెన్, ఈ మధ్య మటన్ కూడా కొంచెం తింటున్నాను నేను అప్పుడప్పుడు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే మటన్ తీసుకొచ్చే వాళ్ళు పిల్లలకి పాలు బాగా రావాలి, మెడ నిలపాలని, కానీ అప్పుడు నేను అసలు తినేదాన్నే కాదు. ఇంక తర్వాత మేము కూడా లంచ్ చేసి ఒక 1 అవర్ అయితే పడుకున్నాము. ఇంకా మా హస్బెండ్వి బట్టలు చాలా ఉన్నాయిలే అని చెప్పేసి 2 డేస్ అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను, షర్ట్లు, ప్యాంట్లు. నేనేం చేస్తాను అంటే 15 డేస్కి ఒకసారి, మంత్లీ వన్స్ అట్లా వేస్తూ ఉంటాను అనమాట. ఈసారి 1 మంత్కి వేయటం వల్ల చాలా బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఐరన్కి ఇవ్వాలన్నమాట. ఇంకా అవన్నీ ఆర్నీలు అని చెప్పేసి
ఇంక మడతలు అయితే పెడుతున్నారు మా ఆడపడుచు వాళ్ళు. ఇంక ఇవన్నీ 2 సంచుల్లో అయితే పెట్టాలని చిన్న చిన్న ఫోల్డింగ్స్ అయితే వేసి పెడుతున్నారనమాట. మొత్తం ఒక 20 పేర్స్ దాకా వచ్చినట్టున్నాయి మొత్తము. ఎందుకంటే వాళ్ళు ఇంకా రోజు ఉతకం కదా, వాళ్ళు అప్పుడప్పుడే కదా. ఇంక నేనైతే టీ పెడుతూ ఉన్నాను అనమాట. నేనైతే ఒక 1 అవర్ పడుకొని లేచాను. ఇంకా టీ కాగుతూ ఉన్నాయన్నమాట. ఇంకేంటంటే బెల్లం టీ అనమాట. ఎక్కువ శాతము టీలో బెల్లం వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం, బెల్లం పొడి. ఇంకా అదేంటంటే టీలో వేస్తే ఒక్కొక్కసారి ఇరిగిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి బాగానే వస్తాయి. అందుకే ఎందుకులే ఏ గొడవ అని చెప్పేసి ఇంకా టీ వడపోసిన తర్వాత అందులో అయితే కలిపేస్తాను. అప్పుడైతే ఇంకే ప్రాబ్లం ఉండదు. మరి బెల్లం తేడానే ఏంటో తెలీదు. కొన్ని ఏంటంటే బాగానే వస్తాయి, కొన్ని ఏంటంటే టీ ఇరిగిపోయినట్టు అట్లా అవుతూ ఉంటాయి. ఇంకా ప్రతిసారి మనం చెక్ చేసుకోవటం ఇవన్నీ ఎందుకని టీ వడపోసిన తర్వాత బెల్లం కలిపేస్తానమాట. ఇంకా అందరికైతే ఇలాగ కప్స్లో అయితే పోసేసి ఇచ్చేసాను. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో టీ అయితే కామన్ కదా. మేమైతే ఇంకా అందరం టీ అయితే తాగుతాం అనమాట 4:35 ఆ టైంలో. ఇంటి దగ్గర ఉన్నా కానీ రోజు కూడా ఇంకా అదే అలవాటు. ఇంకా అందరం కలిసినప్పుడు కూడా ఇంకా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ లాగా అట్లా ఉంటే తినేసి ఇంకా టీ అయితే తాగుతాము. ఇంకా బట్టలు అయితే మడతేస్తూనే ఉన్నారనమాట మా వారి బట్టలు. ఇంకా 2 కవర్స్లోకి అయితే సెట్ చేసేసారు. ఇంకా రోజు రెగ్యులర్గా వాడుకునే బట్టలు అవి కూడా ఉంటాయి కదా, ఇంకా అవి కూడా అయితే మడతలు వేసారు. ఇంకా టీ అయితే తాగేసాము. ఇంకా బయట కూర్చుందాంలే బాగుంటుందని చెప్పేసి బయటకైతే వెళ్ళాము. ఈ పనులన్నీ అయిన తర్వాత ఇంకా మా చిన్న ఆడపడుచమ్మ గిన్నెలు అవన్నీ కడిగేసింది అనమాట. మార్నింగ్ గిన్నెలు అన్నీ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంక ఎక్కువ మంది ఉంటే కొంచెం ప్లేట్లు అవి అన్నీ వస్తాయి కదా, టీ తాగిన తర్వాత ఇంక మొత్తం అయితే తను కడిగేసింది. ఇంక ఇప్పుడైతే పని అయితే ఏం లేదనమాట. నైట్కి కూడా ఎక్కువ వండాల్సిన పని అయితే లేదు, కర్రీస్ కూడా ఉన్నాయి. ఇంకా పిల్లలు అయితే ఇంకా బయట ఆడుకుంటున్నారు. మా ఇంటి ముందు అయితే ఇట్లా ప్లేస్ ఉంటుంది, వెహికల్స్ కూడా తక్కువే వస్తాయి అన్నమాట. ఇంకా పిల్లలు ఏంటంటే బాల్తో అట్లా ఆడుకుంటూ ఉన్నారు. ఇంక వీళ్ళు ఏంటంటే కొంతసేపు ఆడుకుంటారు, తర్వాత ఏదో గొడవ పడి మళ్ళీ ఆడుకోరు అనమాట. ఎవరికి వాళ్ళు మళ్ళీ విడిపోతారు, మళ్ళీ కలుస్తారనమాట. మేము ఇంకా అందరం బయట స్టెప్స్ అలాగే అరుగు ఉంది కదా కూర్చున్నాము. ఒక్కొక్కరైతే ఒక్కొక్క ఆట ఆడదామంటారు. మా బాబు ఏంటంటే ఇంకా అట్లా బాల్ తీసుకొచ్చి అదే ఆడుకుందామంటే ఆడుతున్నారు. ఇంకేది కూడా సరిగా ఆడుకోరు. ఇంకా మా బాబు ఏంటంటే నన్ను ఆడించుకోవట్లేదు అని అయితే ఏడుస్తుంది అనమాట. ఇంకా మీరు ఏదన్నా ఆడుకోండి అమ్మా అని చెప్తే వాళ్ళు ఇంకేదో బొమ్మలు పెట్టి ఆడుకున్నారు కొంతసేపు. తర్వాత ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు కూడా కూచిపూడి నేర్చుకుంటున్నారు కదా, ఇంకా అందరూ వేస్తాము అని చెప్తే సరేలే వేయండి అంటే కొంతసేపు ఆగాక వేస్తామన్నారంటే వాళ్ళొక దగ్గర వీళ్ళొక దగ్గర కదా, డిఫరెంట్గా ఉంటాయి స్టెప్స్. కొంచెం ఒకే సాంగ్ అయినా కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఒక సాంగ్ పెట్టాము, వాళ్ళ స్టెప్స్ ఎలా ఉన్నాయో వీళ్ళ స్టెప్స్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఇంకేదో అందరైతే బాగా వేశారు. ఇంక ఇక్కడ ఏంటి మా పాప ఏడుస్తుంది అనమాట, నాకు ఇవ్వట్లేదు బ్యాట్ అని చెప్పేసి. తనకేమో ఆడుకోవటం రాదు, ఇస్తేనేమో చేత కాదనమాట. అయినా కానీ ఇంకా అట్లా కాల్ చేస్తూ ఉంది. ఇంకా అందరం అయితే చాలాసేపు బయటే కూర్చున్నాం, ఒక 2 అవర్స్ దాకా. మాది టీవీ డిస్ప్లే పోవటం వల్ల టీవీ కూడా రావట్లే. ఇంక ఇంట్లో కూర్చొని ఏం చేస్తాములే, బయట అయితే ఇట్లాగా టైం పాస్ అవుతుందని ఇంకా అందరూ ఉన్నప్పుడు ఇట్లా బయటే కూర్చుంటాము, కబుర్లు చెప్పుకుంటాము. లేకపోతే ఇంక ఇంటి ముందు ఎవరొకరు వస్తూ పోతూ కనిపిస్తూ ఉంటారు కదా, అసలు బోర్ అనేది కొట్టదు ఇంటి ముందు. అలాగే టైం పాస్ కూడా అవుతుంది మాకు. డైలీ కూడా సాయంత్రం కొంతసేపు అయితే కూర్చుంటాం బయట. ఇంట్లో 24 అవర్స్ ఇంట్లో ఉండాలన్నా కానీ కొంచెం అదోలా ఉంటుంది కదా, కొంచెం ఇట్లా అరుగు మీద కూర్చొని టీ తాగటం అట్లా చేస్తూ ఉంటాము. ఇంక ఇప్పుడు ఏంటంటే చలికి కొంచెము చలి ఎక్కువగా ఉంటుంది, దోమలు కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి అనమాట. అందుకని కూర్చోవట్లేదు. ఇంక మేము లోపలికి వెళ్దామంటే ఇంక టీవీ రావట్లేదు, ఇలా ఇక్కడే కూర్చున్నామంటే ఇంకా దోమలు కడ్డీలు ఉంటాయి కదా, అవి అయితే పెట్టాము అయినా కానీ వస్తున్నాయని మా బాబు ఏంటంటే దోమల బ్యాట్ తీసుకొచ్చి నేను వాటిని చంపేస్తాను ఇంకా అన్నీ అట్లా చేస్తూ ఉన్నాడు అనమాట. చిన్నపిల్లలు కొన్ని పనులు చేస్తూ ఉంటే భలేగా అనిపిస్తూ ఉంటుంది. తనకి చేత కాకపోయినా కానీ ఏదో ట్రై చేస్తూ ఉంటాడనమాట. అన్నీ నాకొచ్చు అని చెప్పేసి ఇంకా ఆడుకొనిలే. ఇంకా రోజు పాపం స్కూల్కి వెళ్తారు కదా, ఇట్లా ఉన్నప్పుడే కదా అని ఇంకేం అనం మేము. మా ఇంటి ముందు ఏంటంటే బాగా ఫ్రీగా ఆడుకోవడానికి కూర్చోవడానికైనా దేనికైనా బాగుంటుంది అనమాట. అందుకని పిల్లలు ఇక్కడ అలవాటు పడి లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో ఉండాలంటే చాలా ఇబ్బంది పడ్డారనమాట. అక్కడ ఏంటంటే ఇంట్లోనే ఉంటూ ఉండాలి. ఇంకా బయటికి వస్తే ఏంటంటే వెహికల్స్ బాగా వస్తూ ఉంటాయి. ఇంకా అందుకని మేము ఇంట్లోనే ఉంచేవాళ్ళం. ఇంకా ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్తే బయటికి వెళ్ళేవాళ్ళం అంతే.
ఇంక వాళ్ళేంటంటే ఇక్కడ బాగా ఫ్రీగా ఆడుకోవటం, అందరూ వస్తూ ఉంటారు. దానికి అలవాటు పడ్డారు కదా! ఇంకా అక్కడ మేము నలుగురమే కదా! ఇంకా అందుకని వాళ్ళైతే చాలా ఇబ్బంది పడి ఎప్పుడెప్పుడు గుంటూరు వెళ్ళిపోదామా అంటూ ఉండేవాళ్ళు. ఇంక ఇక్కడైతే ఇంకా ఈ సాంగ్ అయితే మా పాపకి రాదనమాట. చూసి వెయ్యి అంటే ఇంక వాళ్ళు వద్దని చూసి అయితే వేస్తుంది. మా పాప ఒకసారి చూసిందంటే వేయగలుగుతుంది అనమాట. ఏదైనా టీవీలో కూడా సాంగ్స్ ఏమన్నా పెడితే అవి చూస్తూ వేస్తుంది. తనకి ఉందన్నమాట అట్లా బాగా ఇంట్రెస్ట్. అందుకని తనని కూచిపూడికి అయితే జాయిన్ చేశాను నేను. కాకపోతే తనకి ఏంటంటే కంటిన్యూగా వెళ్ళడానికి కుదరట్ల మధ్యలో బ్రేక్స్ పడుతూ ఉండటం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం స్టెప్స్ అన్నీ కరెక్ట్గా వేస్తుంది. అందులోనేమో సరిగ్గా తినదు, ఇంకా స్టామినా ఉండదు కదా, ఊరికి అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా కొన్ని స్టెప్స్ వేయాలంటే ఇంకా వంగిపోతూ ఉంటుంది. తినాలని చెప్పినప్పుడు తింటాలే అంటది, మళ్ళీ మామూలే అనమాట. ఇంక ఇట్లా చాలాసేపు అయితే పిల్లలతోనే ఆడుకున్నాము.
టైం ఏంటంటే మ్యాక్సిమం రైస్ కాకుండా వేరే తింటూ ఉంటాము. ఇంక నేనైతే చపాతీ కలిపాను. ఇంకా కొంచెం రైస్ అయితే ఉండే అనమాట. మా మామయ్య తినరనమాట చపాతీ. అందుకని మా మామయ్యకి, అత్తయ్యకి, పిల్లలకి అని చెప్పి కొంచెం రైస్ అయితే వండాను. మార్నింగ్ చేసిన కర్రీసే ఉన్నాయి. ఇంకా అందుకని కర్రీస్ కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అందుకని చపాతీలోకి అయితే కొంచెం ఈ కర్రీ వేసుకొని తింటారులే అని ఇంకా చపాతీ చేసాము. ఇంకా కర్రీతోటి చపాతీలు అన్నీ అయితే తిన్నాము. అన్నం తినేవాళ్ళు అన్నం తిన్నారు. ఇంకా చట్నీ అట్లాగే ఇంకా నాన్ వెజ్ ఏంటంటే ఒకసారి తింటే ఇంకా తినబుద్ధి కాదు కదా. అందుకని ఈవినింగ్ టైం ఎక్కువ చట్నీ రసం అట్లా వేసుకుంటూ ఉంటాము. ఇంకా కర్రీ ఉంది కదా అని తలా కొంచెం అదే వేసుకున్నాము. ఇంకా అందరూ తిన్నారు. తర్వాత నేను కూడా తిన్నానమాట. ఇంకా మా బాబు కూడా చేస్తుంటే మా ఆడపడుచు నేను పెడతాలని పెడుతుంది. మ్యాక్సిమం ఏంటంటే అందరూ ఉన్నప్పుడు వాళ్ళకే ఇస్తాను తినమని. ఎందుకంటే కొంచెం అలవాటు అవుతుంది. ఎవరు లేనప్పుడు నేను పెడుతూ ఉంటాను. ఇంకా అందరూ ఉన్నప్పుడు ఏంటంటే చూస్తూ వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. అలవాటు చేయాలని ఇంక ఇక్కడేం తినకుండా మొండి చేస్తూ ఉంటే ఇంక మా ఆడపడుచు అయితే పెట్టేసింది. ఇంకా అందరం అయితే కంప్లీట్ అయిపోయింది తింటాం. ఇంకా గిన్నెలు సర్దుకొని కడుక్కుంటే రేపు మార్నింగ్కి అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకొంతసేపు అయితే ఇంకా మాట్లాడుకున్నాం. మా చిన్న ఆడపడుచు వాళ్ళు అయితే ఇంకా నైట్ అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా. మార్నింగ్ వెళ్ళాలంటే అంత చలిలో లేచి వెళ్ళటం ఇబ్బంది. ఎందుకులే నైటే వెళ్ళిపోతాము, తినేసాం కదా, ఇంక ఇంటికి వెళ్ళి పడుకోవటమే కదా అని చెప్పేసి వాళ్ళైతే ఇంక నైటే వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక అన్ని గిన్నెలు సర్దేసుకొని ఇంకా బయట ఊడ్చి బయట ముగ్గది కూడా వేసుకున్నాను నైటే. మార్నింగ్ పిల్లలకి కోసం పెందలాడు లేగుస్తాను కదా, మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా గిన్నెలు కూడా అంత ఎక్కువేం లేవులే. ఎందుకంటే ఒకసారి ఈవినింగ్ మొత్తం కడిగేశారు కదా. ఇంకా నైట్ తిన్నవి ఇంకా టీ తాగినవి ఇంకా అవి కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం కూడా కడిగేసుకుంటే నాకు మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. డైలీ కూడా నేను నైట్ టైమే కడుక్కోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బయట ఊడ్చి ముగ్గు కూడా వేశాను. ఇంకా పిల్లలు ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి బాగా ఆడుకున్నారు కదా. ఇంక వాళ్ళని అయితే నిద్రపుచ్చేస్తే వాళ్ళు నిద్రపోయారనమాట. ఇంకా నా పని అయిన తర్వాత నేను కూడా ఇంకా స్నానం వచ్చేసి ఇంకా పడుకున్నాను అనమాట. ఇంకా సండే అంటే మ్యాక్సిమం ఇట్లానే ఉంటుంది మాకు. అంటే ప్రతి సండే కాదులేండి, మంత్లీ వన్స్ అయినా ఇట్లా అందరం కలుస్తూ ఉంటాము. కలిసినప్పుడే కదా అని చెప్పేసి ఇంకా అందరం ఇట్లాగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. అంతకుముందైతే ఇంకా ఊరికి వెళ్తే ఇంకా అక్కడ ఉండేవాళ్ళం 2 days 3 days అట్లా. ఇంక ఇప్పుడు ఇంకా ఊరికి కూడా వెళ్ళట్లేదు అనమాట. ఇంకా అందరూ ఇట్లాగా మా ఇంట్లోనో మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే సండే అలాగే గ్యాదర్ అయిపోయి ఈవినింగ్ వరకు అయితే ఉంటాము. ఇంక ఇక్కడ నా ముగ్గు కూడా వేయటం అయితే కంప్లీట్ అయింది. పిల్లలు కూడా నిద్రపోయారు. ఇంకా నేను కూడా స్నానం చేసి పడుకోవటమే అనమాట. ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి.